హలో ఏం లాక్ బాగా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాల్ లేక్ శ్రీనగర్. అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు డాక్టర్వి నేను పేషెంట్ని. సో నేను ఓన్లీ మనం డే 1 శ్రీనగర్ ఎక్స్ప్లోర్ చేస్తాం. శ్రీనగర్ అంటే ఓన్లీ దాల్ లేక్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ రోజు నుంచి మన యాక్చువల్ లేహ్ లదాఖ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు డే 1 కార్గిల్ వరకు. సో అప్రాక్సిమేట్లీ 3000 ఫీట్ గెయిన్ చేస్తామంట. శ్రీనగర్ ఆల్రెడీ 5000 ఫీట్లో ఉంది. సో మనం 8000 ఫీట్కి వెళ్తాం. అండ్ డిస్టెన్స్ ఐ థింక్ సమ్ 120-180 మధ్యలో ఉంది. 10 o'clock స్టార్ట్ అవుదామని మన గ్రూప్ క్యాప్టెన్ చెప్పాడు. సో మేబీ రీచ్ అయ్యేసరికి 6-7 అవ్వచ్చు. ఇప్పటిదాకా అయితే బ్యూటిఫుల్గా ఉంది వ్యూస్. ఇక్కడ నిన్న దాల్ లేక్ చాలా బాగా అనిపించింది. వ్లాగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో చూద్దాం ఈ రోజు నుంచి బైక్ రైడ్ ఎలా ఉంటుందో. లెట్స్ గో షిఫ్ట్ టు బైక్ పిఓవి. హలో గాయ్స్, వెల్కమ్ టు బైక్ పిఓవి. సో శ్రీనగర్లో స్టార్ట్ అయ్యాం. 10:55 అయింది టైం. ఆల్మోస్ట్ 11 AM ఇన్ ద మార్నింగ్. సో ఈరోజు ఫస్ట్ డే మన రైడ్ కార్గిల్ దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ 200 kilometers. సో పెట్రోల్ బంక్కి వెళ్తున్నాం ఇప్పుడైతే. మొత్తం గ్రూప్ ముందుంది, నేను లాస్ట్లో ఉన్నా. మన క్యాప్టెన్ వెనకాల ఉన్నాడు. సో వెదర్ అయితే చిల్గానే ఉంది. నిన్న చెప్పినట్టు యాక్చువల్గా 31 ఉండి నిన్న, ఇప్పుడు అంత లేదు, కూల్గానే ఉంది. సో రైడ్ బాగుంటుందని అనుకుంటున్నా. యాక్చువల్గా శ్రీనగర్లో రోడ్స్ అన్నీ బాగున్నాయి. సో ఇవే మాకు ఇచ్చిన బైక్స్, హిమాలయన్ 350. బండి కండిషన్ ఓకే. చూద్దాం. ఈ గ్లౌస్లో నడపడం కొంచెం కష్టంగా ఉంది. వ్యూస్ చూడండి అయ్యా, సూపర్ ఉంది శ్రీనగర్. थोड़ा पेट्रोल कम है बहुत लग. पेट्रोल कम है. हाँ, బండి ఆగిపోతుంది సెకండ్ గేర్ థర్డ్ గేర్లో కొంచెం స్లో చేస్తే. పెట్రోల్ కొంచెం చాలా తక్కువ ఉంది అందులో. వేరే బైక్ షిఫ్ట్ చేశాడు.
ఇది బెటరు. ఎందుకు రవ్వ అదే బాగుంది. ఏంటి ఇట్టేనా? ఇటెళ్ళారు తెలియట్లేదు. అలవాటు చేసుకో. అదేంటి సెపరేట్ ఏంటి? మరి అక్కడ వేసుకొని చూసుకోవాలిగా. లేవా? కానీ మరి నడిపేయి. పెట్రోల్ లేదు కదా. అదే పెట్రోల్ లేకే అది. నాకు అదే అయింది, వాడికి ఇచ్చాను. అది అయిపోవడం అంటే సెకండ్ గేర్లో పవర్ డౌన్ ఆగిపోతుంది. పెట్రోల్ వల్లే. ఏంటి మధ్యలో ఆగిపోయింది, రికార్డింగ్ ఆగిపోయింది మధ్యలో. పెట్రోల్ కొట్టించాం. ఆల్మోస్ట్ 10 లీటర్స్ ఉంది ట్యాంక్. 30 బొంద 15 18 అది కూడా ఇస్తుంది. ఈ ఆల్టిట్యూడ్లో ఈ రోడ్స్ మీద ఇస్తుందో లేదో తెలియదు. ఓకే, మన బైక్ మళ్ళీ మనకి ఇచ్చారు. ఏదో అనుకుంటాం కానీ జాకెట్లు, గ్లౌస్, షూస్ ఇవన్నీ వేసుకొని నడపడం కష్టమే. చెమటలు పట్టేస్తున్నాయి లోపల. ఐ హోప్ వ్యూ కరెక్ట్గానే ఉందనుకుంటా మీకు. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర ఒకడు వర్షం పడవచ్చు, ఈరోజు ఎందుకు బయలుదేరుతున్నారు అంటున్నాడు లోకల్. చూద్దాం. వర్షం పడితే రెయిన్ గేర్ ఏమీ లేదు మా దగ్గర. ఇంకా నేనే మా వాళ్ళందరికీ తెచ్చుకోవద్దు, ఇక్కడ జూన్లో ఏం వర్షం పడుతుంది అది అని ఆర్డర్ చేశాను. చూద్దాం, వర్షం పడితే ఏమో తడిసిపోవడమే. అసలు మనం స్పై మూవీల్లో చూస్తుంటాం ఈ లొకేషన్లు, ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. మొత్తం సెక్యూరిటీ కూడా పెంచేశారు, ఎక్కడ పడితే అక్కడ ఆర్మీ పర్సనల్ ఉన్నారు. అండ్ మన క్యాప్టెన్ ఏం చెప్పాడంటే, మీకు కొంచెం హై స్పీడ్ నుంచి స్లో చేయాలంటే బ్రేక్ వాడొద్దు, గేర్స్ డౌన్ చేసేసి ఇంజన్ బ్రేకింగ్తోనే స్లో అయ్యేలా చూడండి, ఎందుకంటే బ్రేక్లు ఎక్కువ వాడేస్తే హీట్ ఎక్కిపోతే తర్వాత కష్టం అవుతుందని అన్నాడు. కానీ గేర్లు అలా హెవీ డౌన్ చేస్తూ ఆపితే గేర్ బాక్స్ పాడైపోతుంది. అసలు వయా ఏ రూట్ వెళ్తున్నాం ఏంటి మనకేం సంబంధం లేదు, మ్యాప్స్ లేవు, అంతా మనోడిదే. ట్రావెల్స్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం, జస్ట్ లైన్లో వెళ్తే చాలు. ఫీల్ అయితే మామూలుగా లేదు. ఇవన్నీ వేసుకొని ఈ రోడ్స్లో బండి నడుపుతుంటే ఆల్రెడీ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. ఇంకా ఆ రోడ్స్కి వెళ్ళాక, ఆ ఏరియాస్కి వెళ్ళాక ఇంకెలా ఉంటుందో. కొంచెం సిటీ రోడ్స్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం. నాకు తెలిసి మ్యాక్సిమం హైవేల మీద కానీ ఇప్పుడు వచ్చే ఏ రోడ్ మీదనే అది తెలిసి 80 మించి వెళ్ళలేకపోవచ్చు. ప్లస్ ఇలా గ్రూప్గా వెళ్తున్నాం కాబట్టి వెళ్ళలేము కూడా. అవన్నీ ఓవర్టేక్ చేయకూడదు, వెనక్కి ఉండిపోకూడదు. సో అలాగా కంబైన్డ్గా వెళ్తుండదు. నాకు తెలిసి శ్రీనగర్ అవుట్స్కట్స్కి వెళ్తున్నాం. గందర్బల్ అంటే ఊరేదో వస్తుంది నెక్స్ట్. కొన్ని ఏరియాస్లో అయితే 100 మీటర్స్ ఒక ఆర్మీ పర్సన్ ఉన్నారు. వర్షం పడొచ్చాము ఈరోజు, అందుకే చల్లగా ఉన్నట్టుంది. ఎందుకంటే నిన్న అయితే ఈ టైంకి ఎండ మామూలుగా లేదు. జోజిలా 89 కిలోమీటర్స్. సో ఈరోజు మనకు వచ్చే ఫస్ట్ పాస్ జోజిలా పాస్. సోన్మార్గ్ 66 ఉంది, అది ఫస్ట్ సోన్మార్గ్ వస్తుంది, తర్వాత జోజిలా, దాని మీదుగా కార్గిల్ వెళ్తాం. వాడు లైన్ దాటితే వెనక నేను సార్లు కొట్టేస్తారు. లైన్లోనే వెళ్ళాలి. ముందు వ్యాన్ ఉంది, వ్యాన్ వెనకాల మేము లైన్గా, వెనకాల క్యాప్టెన్ ఉన్నాడు, తర్వాత క్యాప్టెన్ ఫ్రంట్కి షిఫ్ట్ అవుతాడు, క్యాప్టెన్ వెనకాల మనం వెళ్ళాలి లైన్లోనే. ఓకే, థింక్ టోల్ టైపు, ఫస్ట్ టోల్ గేట్ అనుకోవచ్చు. బా పచ్చని పొలాలు. ఓ ఏంటి చినుకులు పడే, అప్పుడే రెయిన్ స్టార్ట్. ఆల్రెడీ 5000 ఫీట్లో ఉన్నాం శ్రీనగర్, కానీ నాకేం అంతే అనిపించలే. మన దగ్గర హిల్ స్టేషన్ ఉన్నారు, కానీ అటు సైడ్ వెళ్తే ఆ హైట్ తెలుస్తుంది మనం చాలా హైట్లో ఉన్నాము అని. మరి అంత తెలియట్లే, నార్మల్గానే ఉంది ప్రస్తుతం. ఆక్సిజన్కి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు, నెక్స్ట్ వస్తాయి. ఇంకా వైజర్ క్లోజ్ చేయలేదు, ఇంకా
స్లోగానే వెళ్తున్నాం, సిటీలోనే వెళ్తున్నాం, డస్ట్ కూడా లేదు కాబట్టి. అసలుగా గోప్రో మైక్ కనెక్ట్ చేస్తే రన్ టైం చాలా తగ్గిపోతుంది, ఎక్కువసేపు రికార్డ్ చేయలేము. ఎందుకంటే మైక్ పెట్టాలంటే ఒక కనెక్టర్ పెట్టాలి గోప్రోకి. ఆ కనెక్టర్ బ్యాటరీ ఛార్జింగ్ గోప్రో నుంచి తీసుకుంటుంది. సో అది లాగేస్తుంది ఛార్జింగ్, దానివల్ల ఎక్కువసేపు రికార్డ్ చేయలేం. అప్పుడే చేతులు నొప్పి స్టార్ట్ అయ్యాయి, గ్లౌజ్. సో 8 రోజులు రైడ్ ఎలా చేస్తాము, ఎన్నో అనుమానాలు అసందర్భాలుతో అన్వేషిస్తూ ఈ విహారయాత్రను కొనసాగిస్తున్నాం. చాలు, ఇంత తెలుగు చాలు. ఇక్కడ టూరిస్ట్ వ్యాన్లు, టెంపోలు తప్పితే నార్మల్ జనం అంత ర్యాష్గా డ్రైవ్ చేయట్లేదు, నేను చూడలేదు ఇప్పటిదాకా. అందరు బాగానే వెళ్తున్నారు చిల్గా. ఇప్పటిదాకా అయితే అంత కొత్త వ్యూస్ ఏం లేవు, మనం ఆల్రెడీ సౌత్లో కూడా ఇలాంటి వ్యూస్ ఉంటాయి. సో ప్రస్తుతం ఇంకా అంత న్యూ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. దాల్ లేక్ బాగుంది, లేక్ కొండ కలిసి ఉండడం, కొంచెం దాంట్లో బోట్ రైడ్ బాగుంది. అంత ఇంకా సర్ప్రైజింగ్ వ్యూస్ అయితే లేవు, వస్తాయి నెక్స్ట్. మా వాడు వెనకాల ఏంటి వీళ్ళు వాగుతున్నాడు అనుకుంటున్నాడు. ఓకే సారీ, నేను బ్రేక్ చూసుకోలే, గట్టిగా వేస్తాను, బ్రేక్ స్కిడ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ మిస్టేక్. ఇలాంటి చిన్న చిన్న తప్పులు సహజం, చూసుకోలే. మనం రికార్డింగ్ మూడ్లో దాంట్లో ఉన్నాం, ముందోడు బ్రేక్ వేసినట్టు చూసుకోలే. ఓకే, నాకు అర్థమైపోతుంది, అయిపోయింది, బతికి అయిపోయింది. బాబా ఏంది ఇది? యాక్చువల్గా అసలు ఈరోజు లేట్గా ఎందుకు స్టార్ట్ అయ్యని చెప్తాం. నెక్స్ట్ సోన్మార్గ్ నుంచి కార్గిల్ వరకు, ద్రాస్ వరకు ఏదో మ్యారథాన్ అంట ఈరోజు. 1 PM వరకు రోడ్స్ క్లోజ్డ్ అంట. సో అందుకే మేము ఆ 1 PM కల్లా ద్రాస్ లేదా సోన్మార్గ్ రీచ్ అయ్యేలాగా మార్నింగ్ 10కో 10:30కి స్టార్ట్ అయ్యాం. అందుకే ఈ హై ఆల్టిట్యూడ్స్లో మ్యారథాన్ ఏంటో, మనుషుల మానవ మృగాల. సో లే 400, కార్గిల్ 174, ఇంకా 174 వెళ్తాం ఈరోజు. ద్రాస్ 117. ఓకే, మర్చిపోయాను, కొంతమంది ఇన్నోవాలో వెళ్తున్నారు గ్రూప్లో. సో అందులో వెనకాల మావాడు రికార్డ్ చేస్తున్నాడు. వస్తున్నా అదే గుద్దేస్తే ప్రాబ్లం నీకే. ఓకే, వైజర్ మోస్తున్నాను, ఇంకా కొంచెం స్పీడ్ పెంచుదాం. స్లో అమ్మంటున్నాడు. సో ఇలా సిగ్నల్స్ ఇస్తాడు అనమాట మన క్యాప్టెన్. స్లోకి స్లో, ఫాస్ట్కి ఫాస్ట్, రైట్ లెఫ్ట్, ఇలాంటివన్నీ. ఓకే, కార్గిల్ 166 అనగా టోల్కి స్టాప్ అయ్యాం. అక్కడ ఏదో ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అవి లేవు మా దగ్గర, మా గైడ్ దగ్గర కూడా లేవు. సో అది తీసుకురావడానికి మనోడు ఆగిపోయాడు అక్కడ, కెప్టెన్, తనతో పాటు ఉన్న హెల్పర్. మమ్మల్ని స్టార్ట్ అయిపోమన్నాడు. సో ఇంకొక బ్రిడ్జ్ క్రాసింగ్, మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేను క్యాచప్ చేయాలి. యాక్చువల్గా గోప్రో బ్యాటరీ కుడి తాగినట్టు తాగేస్తుంది. సో ఇప్పుడు మార్చాం, 1080p చేసాం. అండ్ ఛార్జింగ్ కూడా పెట్టా, మీరు చూస్తే వైరు పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టి. వెనక తాగారా? ఎక్కడా? ఎందుకు ఊళ్ళో ఎవడికి కనిపిస్తుంది? మొత్తం రికార్డ్ అవుతుంది, పెట్టి మీ మదర్కి పంపిస్తా. ఏ మాట్లాడు బూతులు. మా వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఫోటోలు దిగిపోదాం అని హెల్మెట్లు అన్నీ తీసేసి రండ్రా బాబు. ఓకే, మళ్ళీ ఏదో ఊరొచ్చాం, నాకు తెలిసి కంగన్ అనుకుంటా, ఇంకా గందర్బాలేనా, డిస్ట్రిక్ట్ పోలీస్ గందర్బల్, సారీ బాల్ కాదు. ఓకే, గందర్బాల్ డిస్ట్రిక్ట్ అనమాట.
ఏదో అయింది ఇక్కడ గొడవ, గుద్దేశాడే ఏంటి ఏమో, ఏమైందో తెలియదు. ఆవిడైతే ఆయన లాక్కొని పోయింది. మాస్. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం ఇక్కడ, ఫుడ్ నెస్ట్. సో మళ్ళీ అయ్యాక కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ లంచ్కి ఆగాము. నేను పన్నీర్ పులావ్ చెప్పుకున్నా, మన బ్రో కూడా రాజ్మా, మనోళ్ళేమో దాల్ తడక, జీరా రైస్, వాళ్ళు కూడా రాజ్మా చాలు చెప్పుకున్నారు. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. ఎక్కువ తినకూడదు, స్పైస్ ఎక్కువ తినకూడదు అన్నారు. సో అంతా లైట్ లైట్. ఓకే, లెట్స్ షిఫ్ట్ టు బైక్ పిఓవి. హలో फ्यूल कहाँ से लीक हुआ? अभी गिरा था? हाँ अभी फुल है ना, इसलिए गिरा है। इंजन पे तो नहीं गिरा ना? नहीं नहीं चलेगा स्टार्ट करो అది ఇలా ఉంది బైక్, నువ్వు ఎక్కాం కదా. डाउन हो रहा है. मैंने गेयर डालो ना. हाँ चलो, अभी थोड़ा चलो, फिर ये अभी वो हो जाएगा ना, ठीक हो जाएगा. डाउन हो रहा है, डाउन. टंकी खोलो, टंकी. బ్యాటరీగా ఇష్యూగా ఏదో ఒక అడ్వాన్స్ రాకుండా ట్రిప్లు అవ్వవు కదరా మనవి. ఎవడు పడేమన్నాడు దోలగాడివి? బ్యాలెన్స్ షీట్ ఉండి గోప్రో ఎందుకు ముందుకెళ్ళా, గోప్రో ఆన్ చేసుకోవచ్చు కదా. గోప్రోకి దానికి సంబంధం ఏంట్రా? ప్రతిదానికి అమ్మలాగా ఫోన్ ఆప్ అన్నట్టు ప్రతిదానికి గోప్రో అంటావు. ఇది పరిస్థితి ఇక్కడ. పెట్రోల్ దగ్గర ఏంట్రా మాస్. నా జీవితంలో ఒక్క రోజు కూడా అడ్వెంచర్ అవ్వకుండా ఉండదు. ఏంటి ఇంత హ్యాపీగా రైడ్ అయిపోతుంది ప్రశాంతంగా అనుకుంటున్నా. ఇందాక వీడియోలు చూసే ఉంటారు, వెయిట్ వల్ల నేను బ్యాలెన్స్ చేసుకోలేక బండి వంగిపోయింది, ఇలా కింద పడేశాను. దానివల్ల ఫ్యూయల్ పంప్ లోపల నొక్కుపోయిందంట. నొక్కుపోవడం వల్ల ఫ్యూయల్ ఏమో మొత్తం బయటికి లీక్ అయింది కొంచెం. దానివల్ల మొత్తం ఫ్యూయల్ అంతా తీసేసి, అదే సగం తీసేశారు. ఆ ఫ్యూయల్ పంప్ క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసి పెట్టారు. ట్రిప్ 8 days, రోజుకి ఒక అడ్వెంచర్ మినిమం చేయాలి. చేయకపోతే ఎందుకు ఇంత దూరం వచ్చి ఇంత హై ఆల్టిట్యూడ్కి వచ్చి ఏమి జరగకుండా అంతా బాగా అయిపోతే ఏం బాగుంటుంది, కిక్కు దొబ్బుద్ది. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది పెట్రోల్. ఓకే చలో, ఇంకా ఈ రోజుకి చాలు అడ్వెంచర్లు. మళ్ళీ హాల్ట్. రాకుండా ఏం చేస్తున్నారో తెలియదు, 2 బైకులు వెనక ఉండిపోయి. మళ్ళీ మన క్యాప్టెన్ వెనక్కి వెళ్ళి చూసి వస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆగాం. ఆ బండి మళ్ళీ ఫ్రంట్ టైర్ లూజ్ అయిపోయిందంట. లూజో పంచరో ఏమైందో మళ్ళీ. ఆల్రెడీ ఒకసారి పంచర్ అయింది, అక్కడ వేసాడు లంచ్ కాగినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాల్ట్. ఈరోజు వెళ్ళేలా లేం కార్గిల్. ఇదే నాకు ఇదే కావాలి. అన్ని అనర్థాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఈసారి నేను లాస్ట్ పొజిషన్ తీసుకున్నా. సిగ్నల్స్ ఇవ్వడమే, వీళ్ళేం స్పీడ్ అయితే అవ్వట్లేదు, ఇది మాత్రం ఇచ్చేస్తున్నారు అందరూ. మళ్ళీ ఎండ వచ్చింది, సో ఇప్పుడంత చల్లగా లేదు.
ఓ ఘాట్ స్టార్ట్ అయిపోయింది. సో చూడండి అక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ దాటొచ్చాక పక్కన రివర్ స్టార్ట్ అయింది. అండ్ అలాగే కొండ మీద అది మంచు అని అనుకుంటున్నాను, కనిపిస్తుంది ఇప్పుడే. ఫుల్ ఘాట్ ఎక్కుతున్నాము. అదే కార్గిల్కి ఇంకా సమ్ 125 130 అలా ఉంది. నైట్ 7-8 అయితే పక్కా అయిపోతుంది. మాకు జరిగిన బ్రేక్స్కి రిపేర్లకి వీటన్నిటికి ఆగాం కదా, దానివల్ల ఇంకా టైం పెరిగిపోయింది. వస్తాం ఇంకో ఊరు వచ్చాం, నాకు తెలిసి గగన్ గిర్ అనుకుంటా. ఇందాక బోర్డు మీద చూసాం, దగ్గరలో అదే ఊరుంది. గగన్ గిరే, బ్యూటిఫుల్. సో బోర్డు వచ్చింది సోన్మర్గ్ 15, కార్గిల్ 135 ఉంది ఇంకా. సో రేపు 360 అంటే రేపు ఇంకొక 230 225 రేపు వెళ్తాం. బ్యూటిఫుల్ ఉంది. నేను అసలు టైమే చూడలేదు, 4:15 అంట ఇక్కడే. ఇంకేది 9 PM అయితే కార్గిల్. సో నైట్ రైడ్ కూడా ఉంటుంది. సో ప్రాబ్లం అంటే నైట్ టైం వరస్ట్ పర్ఫార్మెన్స్ GoPro 12. ఏంటో నాకు అర్థం కాదు, మరి 13లో అయినా అది రెక్టిఫై చేశారో లేదో. నైట్ టైం పర్ఫార్మెన్స్ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఈ లైటింగ్ అయితే ఇంకా ప్యాక్ ఆడేస్తుంది. ఇంత లైటింగ్ ఉంటే మామూలుగా లేదు ప్రజెంటేషన్. వావ్ 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 వావ్, మామూలుగా లేదు. ఇక ఒక బాటిల్ పోయింది. బాటిల్స్ క్యారీ చేస్తున్నా. యాక్చువల్గా ప్రతి ఒక్కడు రోజుకి 5 లీటర్లు తాగాలన్నారు. వెల్కమ్ టు సోన్మార్గ్ టనల్. కొంచెం చలి, గాలి వేస్తుందా? బ్యూటీ. వా, టన్నల్లో చల్లగా గాలి. బాగుంది. వావ్ వావ్ వావ్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చన. వావ్, అసలు ఈ రోజుకే నడుములు పడిపోయేలా ఉన్నాయి. ఇంకా 7 days డ్రైవ్ ఎలా చేస్తామో తెలీదు. అంత ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. నిన్న కూడా మనోడు క్యాప్టెన్ అంతా బ్రీఫింగ్ ఇచ్చాడు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇలా చేయాలి అలా అని కొంచెం భయపెట్టాడు. ఓకే, భయపడాలి, కానీ నేనే మరి అంత రిస్క్లు ఏమి ఉంటాయి, ప్రతి ఒక్కడికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని నా డౌట్. అంతేం ఉండదు, చాలామంది వెళ్ళి వచ్చేస్తున్నారు. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అదొక్కటే. అంత హై ఆల్టిట్యూడ్లో హెడ్ఏక్లు కానీ వామిటింగ్ కానీ అవ్వడం, అది తప్పితే మనం మేనేజ్ చేసేయచ్చు ఈ ట్రిప్ అంతా. బైక్ మీద కూడా ఇంకా కార్ తీసుకుంటే ఇంకా ఓకే, ఇంకా కొంచెం సేఫ్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు. బండి కూడా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే లాంగ్ రైడ్ చేయడం మీకు అలవాటు ఉండాలి. అలవాటు లేకుండా మాత్రం ఇక్కడికి వచ్చేది డైరెక్ట్గా. అట్లీస్ట్ మీకు రైడింగ్ కాకపోయినా వెనక్కి కూర్చొని ఎక్కువసేపు రైడింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అని ఉండాలి మీకు, లేకపోతే హ్యాండిల్ చేయలేరు. అదైతే ఉంది. సో ఇక్కడికి వచ్చే ముందు మీరు కొన్ని చిన్న బైక్ ట్రిప్లు అలా వేసి అప్పుడు ఇక్కడికి రండి. డైరెక్ట్ లేదాకా కొట్టద్దు. ఎందుకంటే రోజుకి మనం ఒక 3000 feet ఆల్టిట్యూడ్ గెయిన్ చేస్తాం. అదేం ఈజీ కాదు. బైక్ మీద వెళ్ళిపోవడం ఒకటే కాదు, మనలో బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి వెళ్ళే కొద్దీ. బట్ ఏదైనా కానీ కీప్ హైడ్రేటింగ్, వాటర్ తాగుతూనే ఉండాలి. అదే ఇక్కడ మనకు చెప్పిన టిప్ ఏంటంటే ఏదైనా కానీ వాటర్ ఫాల్ట్ మాత్రం ఉండకూడదు. అంటే నాకు డిహైడ్రేట్ అయిపోయాను దానివల్ల ఇవన్నీ వచ్చాయి అనేది అయితే ఉండకూడదు. మీకు వాటర్ తాగుతూనే ఉండాలి. ఎప్పుడు బ్రేక్ తీసుకుంటే అప్పుడు, లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు వాటర్ తాగుతూనే ఉండండి. ఇంకా మిగతా మేనేజ్ చేయొచ్చు. మామూలు హెడేక్ టాబ్లెట్స్ అవి మీరు పట్టుకొని క్యారీ చేసి ట్రావెల్ చేస్తే చాలు, ఇంకేం అవ్వదు. ఏంటి తనలు ఎండ్ అవ్వట్లేదు, 219 meters అంటున్నాడు, ఇందాక నుంచి వెళ్ళట్లేదు ఏంటి? దేనికి ఇది బాత్రూమ్కా లేదా ఏంటి డిస్టెన్స్ రీడింగ్లు?
టనల్ అనుకున్నా. ఉందా, ఇంత ఉందయ్యా. సెకండ్ గేర్లో 50లో వెళ్తున్నాను, మొత్తం ఫ్యూల్ మొత్తం పోయింది. బాబా చా ఆగేసింది. చా 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 చూసుకోలేదు. థర్డ్ గేర్ అనుకున్నా, సెకండ్ ఎప్పుడు వేసాను తెలీదు. షట్, చేతులు కూడా వణుకుతున్నాయి చలికి. కొంచెం వణుకు పుట్టేస్తుంది. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓ, మనం వీడియోగ్రఫీ చేస్తున్నాం, ఆపేయాలి. అయితే టనల్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఓకే, అక్కడ బోర్డు ఉంది, మరి ఇటేంటో తెలీదు. ఎగ్రెస్ టనల్. ఓకే, సోన్మార్గ్ దగ్గర వచ్చే టనల్ పేరు ఎగ్రెస్. ఓకే, సోన్మార్గ్ అటు, కార్గిల్ అటు, లే అటే. మరి ఏంటి ఇటు ఎందుకు వచ్చాం? తిప్పండి. ఓకే, స్ట్రైట్ వెళ్ళాలి. ఇటు లెఫ్ట్ వస్తాం, ఎందుకో తెలియదు. మరి కార్గిల్ 123. అయ్యా, ఎప్పుడు వస్తుందో కార్గిల్. ఏదో వైర్లకి బాల్స్ కట్టారు, ఏంటో తెలియదు. మరి నాకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వావ్ తజివాస్ గ్లేషియర్ అంట. గ్లేషియర్ అంట, అయితే మంచే. మొత్తం గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద పైకి రైడ్ వేస్తారేమో. ఓకే, అయితే సోన్మార్గ్ వచ్చాం. బాగుంది, ఇట్స్ నైస్. ఆ పైన ఇంకా పెద్ద కొండ ఉంది, దాని మీద కూడా మంచి కనిపిస్తుంది లైట్గా. ఈ కొండలు మాత్రం చాలా చూడముచ్చటగా ఉన్నాయి. సోన్మార్గ్ మార్కెట్ అంటట్టు. ఓకే, ఇంకా అటు ఊర్లోకి మనం బైపాస్ చేసేసి ఆన్ రూట్ కార్గిల్. బాబా అటు చూడండి, ఆ పైన కొండ నెక్స్ట్ లెవెల్ అయ్యా. షుక్కడి విలేజ్, నెక్స్ట్ బాల్టాల్. సోన్మార్గ్ 1, బాల్టాల్ 15, లే 346. నాకు తెలిసి కార్గిల్ ఇంకొక 120. నీల్గ్రార్, బాల్టాల్, తర్వాత నీల్గ్రార్. 1 by 1 కొడతాం ఇంకా. సో నాకు తెలిసి జోజిలా పాస్లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇది కూడా ఒక హైయెస్ట్ పాస్ కార్గిల్కి వెళ్ళే రూట్లో. అయితే పెట్రోల్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే గుర్తుందిగా సగం పెట్రోల్ అక్కడ ఆ రిపేర్లో పోయింది. తర్వాత మళ్ళీ కొట్టించలేదు. సో మొత్తం నెక్స్ట్ పెట్రోల్ స్టాప్ దాకా వస్తుందో లేదో తెలీదు. ఆ నమ్మకం మీద వెళ్తున్నాం. ఎందుకంటే ఇందాకే సెకండ్ గేర్లోనూ ఫస్ట్ గేర్లోనూ 2 సార్లు ఆగిపోయింది. బట్ దారంతా రికార్డ్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే దారంతా బాగుంది. ఇక్కడ వ్యూస్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. బాబా అది చూడు, ఒక ఫుల్ మంచి. అది మామూలు ట్రాఫిక్ లేదు ఇక్కడ. ఇక్కడ లారీలు బోత్ సైడ్స్. బాబా మామూలుగా లేదు. ఫుల్ ట్రాఫిక్ జాము.
అంతా దాటుకొని ఇప్పుడు సిమెంట్ రోడ్ అయిపోయింది, తార్ రోడ్ అయిపోయింది, మట్టి రోడ్ అయిపోయింది, రాళ్ళ రోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇటుకలు కాదు, సిమెంట్ బ్రిక్స్ రోడ్. ఇంక ఇటుకల రోడ్ ఒకటే బ్యాలెన్స్. పెట్రోల్ పర్లేదు వచ్చేస్తుందని కెప్టెన్ చెప్పాడు. సో భయం లేదు, అన్నీ వచ్చేసాడు, భయం లేదు. చలి పెరుగుతుంది, హైట్ చాలా గెయిన్ చేస్తాం ఆల్రెడీ. వెనకాల మంచు కొండలు, ముందు మట్టి కొండలు, మధ్యలో సన్ రేస్ అక్కడ పడుతున్నాయి. వావ్, ఇట్స్ నైస్. హార్న్ కొడుతున్నా వద్దు, మనం వెళ్ళిపోవాలి ముందు అంతే. సో జోజిలా పాస్కి అయితే ఇప్పుడే వచ్చాం. యూఆర్ అట్ జోజిలా ఆల్టిట్యూడ్ 11,649 feet ఏంటి ఆల్రెడీ. కార్గిల్ 96 kilometers ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ విజయక్. ఫియర్లెస్ 55 ఇది డి ఏదో ఉంది. ఆల్వేస్ విక్టోరియస్ విజయక్ అంట. మొత్తం గొర్రెలే, మౌంటైన్ షీప్, మౌంటైన్ గోట్ అనుకుంటుంది. మౌంటైన్ గోటు, గొర్రె ఏమో ఏం తెలియట్లేదు, అన్నీ ఉన్నాయి. గుర్రాలు, గొర్రెలు. బ్యూటిఫుల్ ఉంది జోజిలా పాస్. 11,000 feet వచ్చాము. అదైతే నాకు నమ్ముద్ది అవట్లేదు, ఎందుకంటే 5,000 నిన్న శ్రీనగర్, ఈరోజు ఇంకో 3,000 వెళ్తామన్నాడు మన క్యాప్టెన్. కార్గిల్కి 8,000 అని. ఆల్రెడీ వారు 11,649 feet అని ఉంది అక్కడ. ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. మీకు ఏం రైట్స్ ఉన్నాయండి? వావ్, సర్లే ఇక్కడికి వచ్చి పోయినా పర్లేదు, నాకు ముడ్డి మామూలుగా నొప్పి పెట్టట్లేదు. వావ్, ఘాట్ టర్నింగ్ ఇది, మామూలుగా కావట్లేదు. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే, మనలాంటి మామూలు ఫిట్నెస్ లేని వాళ్ళు ఇక్కడ బైక్ నడపచ్చా అనేదానికి ఎక్స్పెరిమెంట్ నేను చేసి చూస్తున్నా. నన్ను చూసి మీరు డిసైడ్ అవ్వండి, మీరు చేయగలరో లేదో. ఎంత హైట్లో ఉన్నాం కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ దిగాం, మరి దిగినట్టు అనిపించింది. ఇక్కడ ఆగుతున్నాం. వావ్ వావ్, అక్కడ ఫుల్ మంచు ఉంది, ఇంకా ఫుల్ కనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇందాక ఆ కొండలకి అటు సైడ్ ఉన్నట్టున్నాం, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాం, ఫుల్గా కనిపిస్తుంది మంచు. సో కార్గిల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇంకా కార్గిల్ సమ్ 90 అలా ఉంది. వార్ మెమోరియల్ 34 kilometers ఉంది. అక్కడ మనం యాక్చువల్లీ అక్కడికి విజిట్ చేస్తాం వార్ మెమోరియల్ని. 34 kilometers. కాకపోతే ఇక్కడ చిక్ ఏంటంటే లాస్ట్ ఎంట్రీ 7 PM అంట అక్కడ. ఇప్పుడు టైం 6:15 అలా అవుతుంది. సో ఇంకొక 30 kilometers 30 minutesలో వెళ్ళిపోవాలి. ఇక్కడ కార్గిల్ ఎంట్రీ, బైక్స్ ఎంట్రీ సంథింగ్ టోల్, దానికోసం ఆగాము. కాకపోతే ఒకడు ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసరికి వెళ్ళిపోయాడు. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ బోర్డు మీద ద్రాస్ బ్రిడ్జ్. మనం ద్రాస్ ఊరు బయట ఉన్నాం. సో మ్యాటర్ ఏంటంటే కార్గిల్ ఎంట్రన్స్ దగ్గర బైక్స్ ఎంట్రీ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ పాయింట్కి ఒక 20-30 kilometers వచ్చాం. సో ఫుల్ మంచి రోడ్లు, హెవీ టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. నేను తిప్పుడు కొత్త డిజైన్ అయిపోయి మా వాడికి వెనకాల వామిటింగ్ వచ్చింది. సో ఆపాన్ మధ్యలో వామిటింగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అది కొంచెం బట్టల మీద అది పడిపోయింది, అంటే రన్నింగ్లో ఉండగానే వామిటింగ్ అయిపోయింది. సో దిగి మొత్తం క్లీన్ చేసుకొని మా వాడు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకా వ్యాన్ ఎక్కేసాడు. అదే మన బైక్ మెకానిక్ వచ్చే వ్యాన్లోకి ఎక్కేసాడు. సో ఇప్పుడు మనం ద్రాస్ ఊరు దగ్గరికి వెళ్తున్నాం. మన వాళ్ళు అయితే కట్ అయిపోయారు, ఎక్కడో తెలియదు, వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. మేము దీనికోసం వెనకాల ఆగిపోయాం. అయితే అక్కడ మా వాడికి వామిటింగ్ అయినప్పుడు నేను దిగినప్పుడు నాకు తెలిసి మైక్ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది గోప్రోకి. సో అందుకే ఇక్కడ ఆడియో రికార్డ్ అవ్వలేదు, మైక్లో రికార్డ్ అవ్వలేదు. గోప్రో ఇంటర్నల్గా రికార్డ్ చేసుకుంది, అది అస్సలు వినబట్టలేదు ఈ గాల్లో, పక్కన గాలిలో. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ ఒక 15-20 kilometers ఉంది. నాకు తెలిసి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు మన వాళ్ళు. సో వాళ్ళతో క్యాచప్ చేయాలి. లెట్స్ గో. पेट्रोल बहुत कम है, लगा दूं, भरवा दूं।
ऑलमोस्ट एम्प्टी है। नहीं पहुंच जाएगा पहुंच जाएगा। ये आप इस पे देखो बता रहे हो ना। हाँ। ये गलत हो रहा है, गलत दिखाता है। ठीक है। సో ఇదే కార్గిల్ వార్ మెమోరియల్ ఇప్పుడే అయిపోయింది. కార్గిల్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 54 km ఉంది. నా దాంట్లో ఆల్మోస్ట్ ఎంటీకి వచ్చేస్తే ఒక 1 లీటర్ వేరే వాళ్ళ బైక్లో నుంచి తీసి ఇందులో పోసారు. సో వెళ్ళిపోవచ్చు అన్నారు. దీంతో టైం ఆల్మోస్ట్ 8 అవుతున్నట్టుంది నాకు తెలిసి. గ్రూప్లో జాయిన్ అయిపోదాం. ఇంకొక గంటన్నర అంటున్నాడు మనోడు. సో 9:30 లైట్గా రికార్డ్ చేస్తా, ఎందుకంటే చీకటి పడిపోతే అసలు ఇందులో మినిమం ఏం రావట్లేదు. ట్రై చేస్తాను, కొంతవరకే తీస్తాను. ఇక అనిపిస్తుంది కొండ మీద వార్ జరిగిందంట. సో దాని రెప్లికా అక్కడ లోపల మ్యూజియంలో ఉంటుంది. బయట ఇండియన్ ఫ్లాగ్, ఇంకా మిసైల్స్, వాళ్ళు వాడిన క్యానన్స్, వాటి నమూనాలు ఉన్నాయి. అంతే, చిన్నదే, ఇంకేం లేవు లోపల. మన ట్రావెల్స్తో పాటు వస్తే ఒక డిసడ్వాంటేజ్ అంటే బాగా యూజ్డ్ బైక్ ఇస్తారు. సో ఏ ప్రాబ్లం ఏమొస్తుందో తెలియదు. అందుకే ఈరోజు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. పిల్లలు హాయ్ చెప్తున్నారు గోప్రో కనబడగానే. అదే మన బైక్ అయితే కొంచెం మనం ఆల్రెడీ కండిషన్ అన్ని చూసుకొని తెస్తాం. అసలు ఇందాక కుక్కలు కాదు కానీ మౌంటైన్ షీప్, అవి గొర్రెలు వచ్చేస్తున్నాయి. రోడ్ క్రాసింగ్ అయిపోతున్నాయి, మేము వస్తున్నా కూడా అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ తగిలేసింది, ఒక కారు సంథింగ్ తగిలేసింది గొర్రె కిందగా. మళ్ళీ యాజ్ యూజువల్గా గ్రూప్లో నేను లాస్ట్ వెళ్తున్నా. నా వెనకాల వ్యాన్ ఉంది, వ్యాన్లో నా పిల్లియన్ ఉన్నాడు. సో నేను సింగిల్గానే కార్గిల్ వరకు. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది ఆల్రెడీ. అసలు శ్రీనగర్లోనే సమ్ 8:30 అలా అయింది సన్సెట్. ఇక్కడ కూడా 8 వరకు ఉంది. కానీ ఎక్సలెంట్ వ్యూస్. మా క్యాప్టెన్ ఏమంటున్నాడంటే, మీరు స్లో అయిపోతున్నారు, మాటికి గ్యాప్లు వచ్చేస్తున్నాయి, ఏం చేస్తున్నారు అసలు అని చెప్పి. అదే అన్న భయ్యా, ఒక్కొక్కరు వెయిట్ 100 kg ఉన్నారు, లాగట్లేదు బండ్లు, పికప్ లేదు. ఇక్కడ ఉన్న పికప్తో ఈ ఏనుగులు లాగడం కష్టం. పైగా ఇన్ని ప్రాబ్లమ్స్. ఒకటికి లెగ్ బ్రేక్ ఫెయిల్ అయింది. పైగా టర్నింగ్స్ లో స్లో చేస్తున్నారు మా వాళ్ళు. అంటే స్లో చేయాలి కానీ సడన్ గా కాదు. బట్ అక్కడ కార్గిల్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి వార్ మెమోరియల్ ఒక 34 km ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ గానే కొట్టాం. అందరం బాగా డ్రైవ్ చేస్తాం. టైంకి రాలే, 7:15, 7:30కి వచ్చాం. బట్ స్టిల్ రిక్వెస్ట్ చేస్తే అలౌ చేస్తారు, వెళ్ళి తొందరగా చూసి వచ్చేయండి అని చెప్పి. మాతో పాటు యాక్చువల్ చాలా మంది ఉన్నారు, మేమే లాస్ట్ రాలే. నైట్ టైం ఇంకా బాగుంది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. నైట్ టైం ఘాట్ సెక్షన్ చూద్దాం, ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తామో. వెల్కమ్ టు కుందా మొహల్లా అంట. ఓకే, విలేజ్ పేరు చౌకియాల్ విలేజ్. చలి అయితే మెల్లమెల్లగా పెరుగుతుంది. మోస్ట్లీ ఇంకొక 10 kilometers అలా రికార్డ్ చేస్తా. తర్వాత ఇంకా నైట్ అయిపోతుంది. ఇంకా రోడ్స్ కూడా ఇలాగే ఉంటాయంట అంతా. సో నార్మల్ ఇప్పటిదాకా వచ్చిన వ్యూసే ఇంక కంటిన్యూ అవుతాయి. సో వ్లాగ్ ఆపేస్తాను. అది కార్గిల్ రీచ్ అయ్యాక కలుద్దాం. కార్గిల్ 45 ఉంది. 45 in 1 hour వెళ్ళిపోవచ్చు. చమ్కీలా అంగీలేసి ఓ వదినే, చాకులకుండెట్టోడే ఓ వదినే, కళ్ళకు అయినా పెట్టి కొట్టోలే కన్నట్ట కుడుతుంది. యాక్చువల్ కార్గిల్ డౌన్ వచ్చాం ఆల్రెడీ. సమ్ 11,000 హైట్ అక్కడ చూసాం కదా, సోన్మార్గ్ దగ్గర, జోజిలా పాస్ దగ్గర. అక్కడి నుంచి కార్గిల్ బాగా కిందకు వచ్చేసాము. మొత్తం జోజిలా పాస్ నుంచి అలా కిందకు వచ్చేసాం. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం కార్గిల్కి. మంచిగా 50లో క్రూజ్ అవుతున్నాం. ఘాట్ అంతా చాలా బాగుంది. చిల్ రైడ్, నైట్ టైం చిల్ సెషన్
ఫస్ట్ టైం బ్లాగింగ్ చేస్తున్నాను, అది కూడా మోటో బ్లాగ్. సో ఎలా వస్తుందో అవుట్పుట్ నాకైతే తెలీదు, మీకు నచ్చుతుందో లేదో చెప్పండి. బ్లాగ్స్ కంటిన్యూ చేయాలా, ట్రావెల్ బ్లాగ్స్, వేరే బ్లాగ్స్ అయితే వస్తాయి ఈ ఛానల్లో, క్రికెట్ బ్లాగ్స్, ఇంకా వేరే స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, ఇంకా నేను ఎప్పుడు ఆడితే అప్పుడు అవి వ్లాగ్ చేసి పెడతా. బట్ ఆ వ్లాగ్స్ వేరు, అవి ఓకే మేనేజ్ చేసచ్చు. ఈ వ్లాగ్స్ నా స్టైల్ ఎలా ఉంది, మీకు నచ్చుతుందా, ఇలాగే చేయాలా, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అదంతా చెప్పండి. మా దగ్గర యాక్చువల్గా హార్డ్ డిస్క్, సిస్టమ్ లేదా కార్డ్ రీడర్, మెమరీ కార్డ్ రీడర్ ఏమీ తేలేదు. ఇందులో 256 GB మెమరీ కార్డ్ ఉంటుంది, దాంతో వచ్చేస్తాయి కదా 8 days వ్లాగ్స్ చేసేయచ్చులే, పర్లేదు అనుకున్నాను. నేను మొత్తం ఫస్ట్ డే మొత్తం రైడ్ అంతా రికార్డ్ చేస్తున్నాను, అన్ని వ్యూస్ బాగున్నాయని చెప్పి. దీంట్లో చాలా కట్ చేసి మీకు డైలీ ఒక 20 to 30 minutes వీడియో చేసి పెట్టాలి. అసలు పొద్దున్న ఒక 2 hours రైడ్కే ఒక 30-40 GB రికార్డ్ చేసేసాను. అదంతా ఆవిడ ఐప్యాడ్ ఉంది, సో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అనవసరంగా ఎందుకు మొత్తం తీయడం, ఎలాగో మనం మోస్ట్లీ స్పీడప్ చేస్తాం, కట్ చేస్తాం, దాంట్లో మొత్తం రికార్డ్ చేయడం ఎందుకు. ఎలాగో అన్నాను కాబట్టి ఇప్పుడే రికార్డింగ్ ఆపేద్దాం, ఎందుకంటే ఫుల్ చీకటి పడిపోయింది. సో లెట్స్ మీట్ ఇన్ కార్గిల్. సో వెల్కమ్ టు కార్గిల్. కార్గిల్ ఊరు వచ్చింది, రికార్డ్ చేద్దాం అంటే ఫోటో మోడ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ గ్లౌస్, రైడింగ్ గ్లౌస్తో ఏమో టచ్ చేయడం అట్లా టచ్ పని చేయట్లేదు, అంటే దీనికి టచ్ సెన్సిటివిటీ లేదు. సో గ్లౌస్ ఇప్పి ఇప్పుడే చేంజ్ చేసి ఆన్ చేశాను. కార్గిల్ ఊరు చాలా బాగుంది. కార్గిల్ ఊర్లోకి వచ్చి మనం ఇప్పుడు మన హోటల్కి వెళ్తున్నాం, అది ఇంకొక 11 ఉంది. సో మళ్ళీ ఇంకొంచెం మెయిన్ రోడ్ టైప్లో ఎక్కి మళ్ళీ వెళ్తున్నాము. సో వెనకాల చూడొచ్చు మొత్తం కార్గిల్ ఊరు. టైం 9:25 అయింది. సో అనుకున్నట్టే 9:30 అలా వచ్చేసాము. సో కార్గిల్ టాప్ వ్యూ చూడొచ్చు మీరు. మేము ఇంకా మా రూమ్కి వెళ్తున్నాం కొండ ఎక్కి, ఇంకొక కొండ. సో ఇక్కడి నుంచి కార్గిల్ ఊరు వ్యూ చూడొచ్చు మీరు, చాలా బాగుంది. సో రేపు 220 kilometers ఆల్మోస్ట్ వెళ్ళాలి. రేపు రైడ్ ఇంకా బాగుంటుంది, ఇంకా స్మూత్గా, ఇంకా మంచి విజువల్స్ ఉంటాయి.